ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని కండాల్ గ్రామంలో దక్షేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇదే దేవాలయంలో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో దేవుళ్ళు, దేవతలు, ఋషులు, సాధువులందరినీ ఆహ్వానించాడు. అయితే శంకరుడిని ఆహ్వానించలేదు. దక్షుడు శివునికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞవాటికలోని అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు కోపంతో దక్షుని తల నరికేశాడు. దేవతల అభ్యర్థన మేరకు శివుడు దక్ష ప్రజాపతికి ప్రాణం పోసి మేక తలని అతని మొండానికి అతికించాడు. దీని తరువాత దక్షుడు తన తప్పును గ్రహించి శివుడిని క్షమించమని కోరాడు. అప్పుడు శివుడు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శివుడు కంకాల్లో ఉంటాడని వరమిచ్చాడు. శివునికి శంకరుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, ఉమాపతి వంటి అనేక పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లలో ఒకటి భోలేనాథ్. తన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు. అంతేకాదు, తనను పూజించిన యువతులకు కోరిన వరుడిని భర్తగా ఇస్తాడు. అయితే శంకరుడు ఎంత సాదాసీదాగా ఉంటాడో అంతే కోపం కలిగి ఉంటాడు. అందుకే తన భార్య మరణంతో శివుడు ఆగ్రహంతో తన మామగారైన దక్ష ప్రజాపతి తలను నరికివేశాడు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి వరపుత్రుడు. సతీదేవికి తండ్రి అయినందున శివుడికి మామగారు కూడా. శివునితో సతీదేవి వివాహం దక్షుడికి ఇష్టం లేదు. అందుకని శివుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురు సతీదేవితో సంబంధాలను తెంచుకున్నాడు దక్షుడు. ఒకానొక సమయంలో సతీదేవి, శివుడు కైలాసంలో కూర్చున్నారు. ఆ సమయంలో దక్ష మహారాజు ఒక భారీ యాగాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ యాగానికి అతిథులుగా బ్రహ్మ, విష్ణు సహా దేవతలు, యక్షులు, గంధర్వులు మొదలైన వారందరికీ ఆహ్వానాలు అందాయి. తనకు పుట్టింటి నుంచి ఆహ్వానం అందకపోవడంతో తల్లి సతీదేవి కొంచెం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, తన పుట్టింటికి వెళ్లడానికి తనకు ఆహ్వానం ఎందుకు, తానే వెళతానని తన భర్త శివుడికి చెప్పింది. తల్లిదండ్రులను చూసి చాలా కాలమయ్యింది. అందుకనే యాగం చూసేందుకు పుట్టింటికి వెళతానని తన భర్త శివుణ్ణి కోరింది. సతీదేవి కోరికను శివుడు అంగీకరించకపోయినా సరే తల్లిదండ్రులను చూడాలి అంటూ దక్షుని ఇంటికి చేరుకుంది. అక్కడ విష్ణువు, బ్రహ్మతో సహా దేవతలందరికీ ఆసనాలు వేసి ఉన్నాయి. అయితే ఎక్కడా శివుడి పేరు లేదు. అంతేకాదు, పిలవకుండా వచ్చిన కూతుర్ని చూసిన దక్షుడు సతీదేవిని అవమానించాడు. కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సతీదేవి యజ్ఞవాటికలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం శివునికి తెలియగానే కోపంతో యాగశాలకు చేరుకున్నాడు. యజ్ఞశాలలో తన భార్య సతీదేవి కాలిపోయిన శరీరాన్ని చూసి శివుడు కోపంతో దక్షుడి తలను నరికివేశాడు. ఆ తరువాత కూడా శివుని కోపం చల్లారలేదు. అతను సతీదేవి కాలిన మృతదేహాన్ని మోస్తూ భూమి అంతా తిరగడం ప్రారంభించాడు. ఇదంతా చూసిన శ్రీహరి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాలను ఒక్కొక్కటిగా కత్తిరించడం ప్రారంభించాడు. మాతా సతి శరీర భాగాలు పడిపోయి భూమిపై 52 ప్రదేశాలలో పడ్డాయి. అవి 52 శక్తిపీఠాలుగా ఏర్పాటయ్యాయి. ఇవి నేటికీ హిందువుల ప్రధాన విశ్వాస కేంద్రాలుగా ఉన్నాయి. దేవతల ప్రార్థనతో శివయ్య కోపం తగ్గింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్లి మొదట శివునికి సతీదేవి పునర్జన్మ గురించి చెప్పి ప్రసన్నం చేసుకున్నాడు. అనంతరం తన కుమారుడైన దక్షుని ప్రాణం కోసం వేడుకున్నాడు. అప్పుడు భోలేనాథ్ దక్షుని తలస్థానంలో మేక తలపెట్టి ప్రజాపతి దక్షుడికి ప్రాణం పోశాడు. శివుడు తన అనుచరుడితో ఒక మేక తలను నరికి తెమ్మని చెప్పాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ మేకతల మాత్రమే ఎందుకు అని అడిగాడు. ఏనుగు, సింహం ఏదైనా పెట్టొచ్చు కదా అని సందేహం రావచ్చు. అయితే నందీశ్వరుడు దక్షుడిని వచ్చే జన్మలో మేకగా జన్మిస్తాడని శపించాడని శివుడు చెప్పాడు. దీని తరువాత ఒక మేకతలను తీసుకువచ్చి దానిని దక్షుని శరీరానికి అతికించి అతన్ని తిరిగి బ్రతికించారు. దీని తరువాత దక్షుడు శివుడిని స్తుతించి క్షమాపణలు కోరాడు.